మరిన్ని డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టి సారించారు. లోక్సభలో అత్యధిక ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రధాని మోదీ వరుసగా ప్రచారాల్లో పాల్గొంటూ దూసుకెళ్తున్నారు. ఇందులో భాగంగా రేపు తెలంగాణలో మోదీ పర్యటించనున్నారు. రేపు మధ్యాహ్నం నారాయణపేటలో భారీ బహిరంగ సభలో మోదీ పాల్గొననున్నారు. అనంతరం సాయంత్రం ఎల్బీ స్టేడియంలో మోదీ ప్రసంగిస్తారు. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టి సారించారు. లోక్సభలో అత్యధిక ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రధాని మోదీ వరుసగా ప్రచారాల్లో పాల్గొంటూ దూసుకెళ్తున్నారు. ఇందులో భాగంగానే రేపు తెలంగాణలో మోదీ పర్యటించనున్నారు. రేపు మధ్యాహ్నం నారాయణపేటలో భారీ బహిరంగ సభలో మోదీ పాల్గొననున్నారు. అనంతరం సాయంత్రం ఎల్బీ స్టేడియంలో జరిగే భారీ బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తారు. మొత్తంగా ఇదే అంశాలకు సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి స్వప్న ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి స్వప్న. మొత్తానికైతే మోదీ మరొకసారి రాబోతున్నారు. మొన్న వచ్చినప్పుడు కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకున్నారు. అంటే మొన్న రాజ్భవన్ కి చేశారు, అదేవిధంగా వేములవాడ దర్శనం చేసుకున్నారు. బండి సంజయ్కి సంబంధించి వేములవాడ బహిరంగ సభలో మాట్లాడింది కానీ, లేదా వరంగల్ బహిరంగ సభలో మాట్లాడింది కానీ మనం తీసుకుంటే ఓవరాల్ గా ఖచ్చితంగా మేము తెలంగాణలో బాగా వేయబోతున్నాము, తెలంగాణలో 12 సీట్లు గెలవబోతున్నాము. ఇప్పుడు ఇక్కడ చేస్తుందంటే ఇటు రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాటల విషయంలో కానీ, లేదా బీఆర్ఎస్ చేసిన అవినీతి విషయంలో కానీ, ఇటు రిజర్వేషన్ల విషయంలో కానీ చాలా గట్టిగా మాట్లాడడం జరిగింది. ఇటు ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ కు అధికారం వచ్చేటువంటి ప్రసక్తే లేదు, ఇక్కడ మాకు ఎక్కువ సీట్లు ఇవ్వండి, ఖచ్చితంగా మేము గెలిచి తీరుతున్నాము, ఆ వాతావరణం కనిపిస్తుంది అనేటువంటి ధీమా ఉండేలాగా మోదీ వ్యాఖ్యలు ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభ ఉంది మహబూబ్ నగర్ లో. సో ఏం మాట్లాడతారు అనేది మరొకసారి కీలకంగా మారింది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ విషయంలో బీజేపీ హైకమాండ్ అనేది చాలా సీరియస్ గా ఉందని చెప్పాలి. ఈవెన్ ఇప్పుడు అమిత్ షా కూడా ఈ రోజు పర్యటనలో తిరుగుతున్నారు. మొన్న నడ్డా వచ్చారు, ఇప్పటికే మోదీ 2 సార్లు వచ్చారు అండ్ మళ్ళీ రాబోతున్నారు. ఓవరాల్ గా ఉన్నటువంటి తక్కువ టైంలో, అంటే మామూలుగా ఇట్లా లాస్ట్ మూమెంట్ లో ఇక్కడికి మేము వస్తున్నాము, ఈ ప్లేస్ కి ప్రయారిటీ ఇస్తున్నామంటే దక్షిణాది అనేది మాకు ఎంత కీలకమో అర్థం చేసుకోండి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే నార్త్ వైపు ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ దక్షిణాది వైపు ఉండదు అనేటువంటి మాటలకు విరుద్ధంగా ఈసారి తెలంగాణలో స్పెషల్ ఫోకస్ చేశాము, తెలంగాణలో ఎక్కువ సీట్లు సాధించుకోవాలి, దక్షిణాదిలో విస్తరించుకోవాలి, ఉన్నటువంటి ఓట్ బ్యాంకింగ్ ఎత్తి పెంచుకోవాలి. అయితే ఎక్కువగా గెలిచేటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రాంతంగా అయితే తెలంగాణను కర్ణాటకనే అనుకుంటున్నారు. కాబట్టి కర్ణాటకలో ఇప్పుడు పరిస్థితి మనం చూస్తున్నాము, కొంత ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి తెలంగాణ మీదనే ఇప్పుడు ఎక్కువ ఫోకస్ చేసినట్టుగా మనకైతే కనిపిస్తుంది. చూడాలి మోడీ ఏం మాట్లాడతారో. రైట్, థ్యాంక్ యూ స్వప్న.